तेलंगाना न्यूज़ में आइए आज देखते हैं घासी बाजार में टीआरएस की पब्लिक मीटिंग। वजीर दाखिला महमूद अली, बीबी पाटिल एमपी, एमएलसी दयानंद की शिरकत। वजीर दाखिला महमूद अली ने आज घासी बाजार में टीआरएस की कैंडिडेट मनीषा गौड़ के लिए की गई पब्लिक मीटिंग में शिरकत की। पब्लिक मीटिंग के बाद मीडिया से बात करते हुए वजीर दाखिला ने कहा कि टीआरएस पार्टी का मजलिस से कोई अलायंस नहीं, टीआरएस की कारकर्दगी ही अवाम में पहचान है। वजीर दाखिला ने कहा कि टीआरएस की जानिब से पेंशन स्कीम, शादी मुबारक, केसीआर किट, कई फलाही स्कीमात की वजह से ही अवाम टीआरएस को वोट देती है। कांग्रेस और बीजेपी की जानिब से किए जा रहे 25,000 50,000 के ऐलानात सब गलत हैं। ना ही इस रियासत में कांग्रेस हुकूमत पे है ना बीजेपी। वजीर दाखिला ने घासी बाजार की अवाम से अपील की कि वो टीआरएस की कैंडिडेट मनीषा गौड़ को वोट देकर कामयाब बनाएं। ప్రెగ్నెంట్ లేడీస్ కు కేసీఆర్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ 6 సంవత్సరాల కింద లా అండ్ ఆర్డర్ ఏ మాదిరిగా ఉంది, ఇవాళ ఏ మాదిరిగా ఉందో మీకు అందరికీ తెలుసు. అటువంటి లా అండ్ ఆర్డర్ కావాలన్నా, ఇవాళ ఇటువంటి లా అండ్ ఆర్డర్ కావాలన్నా మీరు చూసి చేయండి. అలాగే మనము ఇవాళ బస్తీ దవాఖానాలు కూడా ఇప్పుడే లాస్ట్ 6 నెలల నుంచి బస్తీ దవాఖానాలు కూడా బీదవారికి చేయడం జరిగింది. ఇలాగే ఎన్నో ఉన్నాయి మనకు బీదవారికి చేయడానికి. మనము అందరం కలిసి కూడా బెంగాలీస్ అనుకోండి, వైశ్యులు అనుకోండి, మార్వాడీస్ అనుకోండి, అగర్వాల్స్ అనుకోండి, జైన్స్ అనుకోండి, బ్రాహ్మణ్స్ అనుకోండి, ఈ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మన ఈ 150 వారికి అందరికి ఇస్తూ కూడా ప్రతి ఒక్కరికి కూడా అన్ని కులాల వారికి కూడా బేరీజ్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళ కూడా మన గౌడ్ అమ్మాయి ఉన్నది, మా సోదరి, వారికి మంచి మెజార్టీతోని మనమందరం కూడా గెలిపించి తప్పకుండా ఫస్ట్ నాడు కారు గుర్తుకు ఓటేసి తప్పకుండా ఆనాడు గెలిపించాలని కోరుతున్నాను. అలాగే మనము ఫస్ట్ నాడు ఇప్పుడే మన హోమ్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా ప్రతి విషయము మీ అందరికి తెలియపరిచారు. తప్పకుండా మీ అందరూ కూడా ఫస్ట్ నాడు ఇమీడియట్ గా ఫస్ట్ అవర్ లో ప్రతి ఒక్కరు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. నేటి ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ హోంశాఖ మంత్రులు మహమూద్ అలీ గారికి మరియు బీబీ పాటిల్ గారికి, నూతన ఎమ్మెల్సీ దయానంద్ గారికి, ఈ సభకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ఇంతటితో ముగించడం జరుగుతుంది. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. గుర్తుంచుకో, అనుసగౌడ్ గారి కారు గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ. थैंक यू एवरीबॉडी, थैंक यू. जो गलत अफवाह है लोगों की कि एमआईएम टीआरएस बोल के बात करते, टीआरएस और एमआईएम में बहुत दूर दी है. जब भी इलेक्शन आता है वो अपने हिसाब से लड़ती है और असेंबली में जो मसाइल होते हैं वो भी आवाज उठाती है और हम अमल करके बताते हैं. जितने स्कीम हमारे सीएम साहब ने लागू किए, गरीबों के लिए खिदमत किए, वो कहीं भी स्टेट में स्कीम नहीं है. आज हमारे स्टेट में हर गरीब आदमी खुश है. 2016 रुपये पेंशन देना मामूली बात नहीं है, 3016 रुपये पेंशन देना मामूली बात नहीं है, पानी टोटल फ्री देना मामूली बात नहीं है. लैंड ऑर्डर इतना है हमारे स्टेट का कि इंडिया में कहीं नहीं उतना लैंड ऑर्डर कंट्रोल है. लोग सब खुशहाल है. फिरका वरस्ती का खात्मा हो चुका है. तो 4 मीनार की मिसाल खुली कुतुब शाह की थी कि हिंदू मुस्लिम सिख ईसाई सारे इक्वल है. इसी तरह हमारी स्टेट में सब एक है. तो टीआरएस पार्टी जरूर 100 सीट जीतेंगी और जो वायदे करेंगे वो पूरे करेंगी. जो दूसरे लोग वायदे कर रहे हैं खाली बोलने के अमल नहीं होगा. बीजेपी के फायदे ये सर्जिकल स्ट्राइक का साहब जो लोग आप बेखल की बात करते हैं उनका जवाब देना मुनासिब है. ఈరోజు నేను ఘాసీ బజార్లో క్యాంపింగ్ చేస్తున్నాను. మా అనీషా గౌడ్ ఇక్కడ కాంటాక్ట్ చేస్తుంది. చాలా మంచి అమ్మాయి ఉంది, ఎడ్యుకేటెడ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ అంటే మా బీబీ పాటిల్ గారు, మా ఎంపీ గారు ఉన్నారు, మా జగన్ గారు, మా ఎమ్మెల్సీ గారు ఉన్నారు, మా ఎక్స్ కంటెస్టెంట్ ఎంపీ క్యాండిడేట్ శ్రీకాంత్ ఉన్నారు, మా చార్మినార్కి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ సలావుద్దీన్ గారు ఉన్నారు, చాలా సికందర్ సాబ్ ఉన్నారు, చాలా లీడర్స్ ఉన్నారు.
టీఆర్ఎస్ పార్టీ ఒకటి పార్టీ ఉంది, ప్రజా కోసం ఖాయం చేసిన పార్టీ. ఈ పార్టీ పవర్ కోసం ఖాయం చేయలేదు. తెలంగాణ వచ్చే తర్వాత తెలంగాణకు మా ఆనరబుల్ సీఎం గారు 14 years పోరాటం చేశారు. వచ్చే తర్వాత ఇండియాలో నంబర్ 1 సిటీ హైదరాబాద్ సిటీ అవుతుంది. డే బై డెవలప్ అవుతుంది. డే బై డెవలప్. హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చాలా వచ్చింది ఇండస్ట్రీలో. మా ఐటీ మినిస్టర్ గారు చాలా ఎడ్యుకేటెడ్ ఉన్నారు, యంగ్ ఉన్నారు. బల్దియా ద్వారా చాలా పని చేసినా ప్రామిస్ చేశారు, తప్పకుండా చేస్తాం. పబ్లిక్లో అంటే ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ ఓటు వేస్ట్ చేయవద్దు. ఈ ఇద్దరు పార్టీ ఉంది, మా పేరు బి చెప్తే మంచిది, కాంగ్రెస్ బీజేపీ. రెండు అంటే ఉల్టా ఉల్టా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పవర్లో లేదు, 50,000 ఇస్తారు, ఎక్కడికి తీసుకువస్తాయి? మా మున్సిపాలిటీలో కలెక్షన్ ఎంత ఇస్తారు? మా ఆనరబుల్స్ గారు ఈ వర్షా కోసం కరోనా కోసం ఎంత సపోర్ట్ చేసినా, ఈ కరోనా అయిన తర్వాత ఎంత పబ్లిక్లో సహాయత ఇచ్చినా, బస్తీ దవాఖానే ఓపెన్ చేసినా, 300 బస్తీ దవాఖానే ఓపెన్ చేసినారు. ట్రీట్మెంట్ ఫ్రీ చేస్తున్నారు. డెవలప్మెంట్ అంటే ఎవ్రీ సెక్టర్లో ఈ కాశీబాద్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓటు అంటే మనీషా కొడుకు ఇవ్వాలి. మీడియా ద్వారా అందరూ గ్రేట్ హైదరాబాద్ సిటీలో అందరికీ 150 కాన్స్టిట్యూన్సీ అందరూ ఉన్నారు. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి రిక్వెస్ట్ చేస్తే మీ టీఆర్ఎస్ పార్టీకి గెలవాలి. ఇది గులాబీ గడవ అంటే పీస్ గడవ ఉంది. అందరికీ ఒక మాట చెప్పి సీఎం గారు చాలా పార్టీ ఫామ్ చేసినారంటే ఎంతో డిస్కస్ చేశారు. ఆ టైంలో మా జయశంకర్ గారు ఉన్నారు, మా ప్రొఫెసర్ గారు చాలా సీనియర్ మంచి. అందరూ డిస్కస్ చేసిన తర్వాత గులాబీ గడవ. गुलाबी అంటే गुलाब का फूल इसकी खुशबू सबको जाती है. हिंदू, मुस्लिम, सिख, ईसाई कोई नहीं है. इसलिए ఒకటి పార్టీ లీడర్ है కేసీఆర్ సార్. సార్ అందరూ ఒకసారి డెవలప్ చేస్తున్నారు. అందరితో విజ్ఞప్తి చేస్తున్నారు, తప్పకుండా 100 సీట్కి ఎక్కువ గెలుస్తున్నారు. చాలా ఉల్టా పుల్టా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ బీజేపీ. అంటే ఇది ఇంప్లిమెంట్ చేసిన పాసిబుల్ లేదు. కానీ ఉల్టా ముస్లిం కోసం, హిందూ కోసం ఆపస్తో అంటే డివైడ్ చేస్తున్నారు. ఇది రాంగ్ ఉంది. నేను అందరి ముస్లిం భాయికి, హిందూ భాయికి విజ్ఞప్తి చేస్తున్నాను, మీ ఓటు కారు గుర్తుకు ఇవ్వండి. 100% మా మున్సిపాలిటీలో మా 150 कैंडिडेट 100 कैंडिडेट रिफाइंस उన్నారు. नेक्स्ट टाइम भी 5 years बागा पर इलेक्शन कोड आ गया, फिर भी ऑनलाइन के लिए हमने इजाजत